మునుగోడ ఎలక్షన్లో తమ్మిడికి ఓటేయని చెప్పినటువంటి సంఘటన కూడా చూసాం, లీక్ అయినటువంటి సంఘటన. కానీ అదే ఎలక్షన్లో అద్దంకి దయాకర్ తిట్టినటువంటి ఆ మాటలను పదే పదే చూపిస్తూ పార్టీని కూడా భ్రష్టపరిచే విధంగా సారీ అని చెప్పినా కూడా తగ్గని విధంగా కూడా ముందుకెళ్లారు. సో మొత్తం మీద కాంగ్రెస్ గ్రాఫ్ పట్టిస్తానికి కొంటర శాయశక్తులు కుర్చేస్తారు అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే క్లియర్ కట్గా ఎప్పుడైనా సస్పెండ్ చేయాలి పార్టీ నుండి. ఎందుకంటే సాక్షాత్తు టెలిఫోన్లోనే క్లియర్గా మునుగోడు ఎలక్షన్స్లోని తమ్మునికి ఓటేయమని చెప్పి క్లియర్ చెప్పారు. కనుక అధిష్టానాన్ని కూడా మేము ఏంటంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేము కూడా ఇప్పటి వరకు ఓపిక పట్టినాం. కానీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజల్ని అమోమయం పరిచి మేమందరం కూడా ప్రతి ఊర్లో గ్రామాల్లో తాండల్లో కూడా పోయేసి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తుంది, రాహుల్ గాంధీ గారు ఎందుకు తిరిగినారు అనేటువంటిది వివరిస్తూ ఉన్నాం. మేము ఇలాంటి సమయాల్లో 9 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ నానా ఇబ్బందులు పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు సెటిల్ అయిపోయి కాంట్రాక్టులు చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలను నాశనం చేయనటువంటి ఆలోచనతోనే మాట్లాడుతున్నారు. మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం అధిష్టానానికి, త్వరగా వీరిపైన యాక్షన్ తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది తప్ప లేదా బ్రతకదని మేము స్పష్టంగా చెప్తున్నాం.